యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమేనండి. చాలమ్మ. ఎందుకంటే యెహోవా ఇల్లు కట్టించని ఎడల, ఇల్లు అంటే మన జీవితం అండి. దేవుడు కడితేనే మన జీవితం ఎప్పుడైనా సరే అక్కడ స్థిరపడుతుందండి. ఇల్లు అంటే కుటుంబం, కుటుంబం అంటే మన జీవితాలేనండి. ఇప్పుడు ఎవరు కట్టాలి? ఆయనే కట్టాలండి. ఆయన కట్టకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఏ విధంగా చేసినా అవన్నీ వ్యర్థ ప్రయత్నాలు అయిపోతాయండి. దేవుని సహాయంతో కనుక మన కుటుంబం అంటే మన జీవితాన్ని కట్టుకున్నాం అనుకోండి, అది ఒక క్రమం ప్రకారంగా ఉంటుందండి. అలాగే దాని కాపుదలైనా సరే, అది దేవుడు మనకి కాపుదలు ఇస్తేనే ఆ కాపుదల మనకి నిత్యము నిలుస్తుందండి. వేరే విధంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మనకి వ్యర్థ ప్రయాస అయిపోతుంది. అందుకే దేవుల్లో మనం దినదినం ఎదగటూ ఉంటామనుకోండి, ఆయనే మనల్ని ఒక స్థానంలోనూ నిలిపే దేవుడిగా ఉంటారండి. అందుకే దేవుడు మనకి ఏ పని అయితే మనకి ఇచ్చారో ఆ పనిలో మనం దేవునికి మహిమ కలిగించుకునేవారునే ఉండాలి. మనం ఏం పని చేస్తున్నా సరే ఆ పని ఖచ్చితంగాను మన దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా ఉండాలండి. ఏ బాధ్యత అయితే మనకి దేవుడు ఇచ్చాడో ఆ బాధ్యతలు ఎలాగో, ఇంటి బాధ్యత అయినా సరే, కుటుంబ బాధ్యత అయినా సరే, ఒక జాబ్ అయినా సరే, ఏదైనా సరే, వ్యవసాయం అయినా సరే, మీకు ఏ పని అయితే ఇచ్చారో ఆ పనిలోనూ ఖచ్చితంగా ఎవరు చేస్తున్నట్టు చేయాలి అమ్మా. అందులో మనం క్రీస్తును చూసి ఆయనకు మనం చేస్తున్న వారుగా చేసామనుకోండి, ఆ పని ఎప్పుడు కూడా ఘనంగా జరుగుతుందండి. అదే దేవుని కట్టడం. ఆ కట్టడం ఆయన ద్వారా మనం కట్టుకోవడం మొదలు పెట్టామనుకోండి, ఒక స్థాయిలోకి వెళ్ళిపోతారండి. వాళ్ళకి తెలియకుండానే ఒక స్థాయిలోకి అలాగ ఉన్నవారు ఇందాక చెప్పాను చూడండి, నాకు 3 కనపడ్డారండి. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తారు? ఉన్నతమైన స్థానంలో నింపుకెళ్తారండి. ఖచ్చితంగా తీసుకెళ్తారు. అలా తీసుకెళ్ళాలంటే దేవుడు కట్టాలి. దేవుడు కట్టాలంటే అక్కడ మన దృష్టి ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలండి. ఆయనకి అప్పచెప్పుకోవాలి. మనం అప్పచెప్పుకోవాలండి. అప్పచెప్పుకున్నాం అనుకోండి, ఖచ్చితంగాను ఏది ఎప్పుడు అవసరమో అనేది ఆయనకు తెలిసినట్టుగా మనకు తెలియదండి. ఇంకా వాక్యంలోకి వెళదాం, ముందుకు వెళదాం. ఒకసారి ప్రసంగి గ్రంథం 9:10 చదువు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చెయ్యము. ఆ తర్వాత మనం వెళ్ళే చోట మనకి చేయటానికి పని ఉండదండి. పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను ఉండదండి. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చింది ఏదైతే మనకి ఇచ్చారో ఆ ఇచ్చిందాన్ని ఏం చేసుకోవాలి? మనం చక్కగా దాన్ని జాగ్రత్తగా మనం దాన్ని అందులో మనం ఆ పని పూర్తి చేసుకున్నాం అనుకోండి, అది మనకి ఆశీర్వాదకరంగాను దేవునికి మహిమకరంగాను ఉంటుందండి. ఎందుకంటే మనం ఏం చేస్తాం? ఆ సాకులు ఈ సాకులు చెప్పి వారి మీద నిందలు వేసి వీరి మీద నింద వేసుకొని మన పని మనం పాడు చేసుకుని ఇక్కడికి వచ్చేసరికి దాని ఫలాలు మనకి వ్యతిరేకమైన ఫలాలు వచ్చినప్పుడు బాధపడతా కూర్చుంటామండి. అందువల్ల ఉపయోగం ఉండదండి. దేవుడు మనకి ఏ పని అయితే ఇచ్చారో ఆ పనిలో మనం ఖచ్చితంగా దేవునికి మహిమ కలిగించే విధంగా ఆ పని పూర్తి చేసుకుంటే దేవుని ఆశీర్వాదం అనేది ఎప్పుడూ ఉంటుందండి. అందుకే ఇప్పుడు కూడా మన పని అనేది, ఎందుకంటే ఆ రోజు పౌలు గారు సేవ చేస్తున్నప్పుడు కూడాను పగలు సేవ చేసి అదర్ టైం ఏం చేసేవారండి ఆయన? అమ్మా శుభ్రం పరకాలు అంటారు చూడండి, అవన్నీ కుట్టుకుని అట్లా డేరాల కింద కుట్టుకుని ఆ పనిలో వచ్చిన డబ్బులతోనూ తాను బతుకుతూ దేవుని పని సేవ చేసుకుంటూ ఆ విధంగా జీవించేవారు.
ఎక్కడ దేవుడి పనిలో ఎక్కడ లోటు అనేది లేకుండా చేసుకున్నారండి. ఆ మాటలు కూడా ఆయన రాయించారండి. నేను ఎవరి మీద ఆధారపడకుండా, ఎందుకంటే కష్టపడ్డామనుకోండి అది రెండు రకాలుగా ఉంటుందండి. ఆధ్యాత్మికంగా దేవుళ్ళో మనం కష్టపడాలి, అలాగే దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ జీవితంలో కూడా మనం కష్టపడి దేవుని మహిమతో దేవుని సహాయంతో మనం వృద్ధిలోకి వచ్చేవారునే ఉండాలండి. అందుకే మనం దేవుని సహాయంతో ఎదగాలి. అలా ఎదిగామనుకోండి సాక్షులుగా మనం ఈ లోకంలో కనపడతామండి. ఆ ఆలోచనలు మనలో ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తారు, ఆయనే మనల్ని ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్తారండి. అదేవిధంగా ఇక్కడ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ బైబిల్లో ఉన్నటువంటి వాక్యంలో సామెతల్లో ఉంటుంది చూడండి. అక్కడ మనం కనుక నిర్లక్ష్యంగా ఉంటే ఏ పరిస్థితిలో ఉన్నది. ఇక్కడ సామెతలో 24వ అధ్యాయం చూడ 30 నుంచి 34 వచనాలు. సోమరివాని సేను నేను దాటి రాగా తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా ఇదిగో అమ్మా ఏ ముళ్ళయ్యి? పల్లేరికాయలండి. ఇంత ఉంటే చిన్న చిన్న కాయల కింద కాసి పల్లేరు చెట్లు మొత్తం మా గట్లండి అయ్యే ఉంటాయండి. అది చూస్తానికి చిన్నయ్యే, కానీ అడుగు పెడితే అది మరి చిన్నవి అనుకుంటాం. మనం చేసే పొరపాట్లు మన జీవితం అంతా అది అయిపోతే మనం ముందుకు వెళ్ళలేం, ముందుకు అడిగే వేయలేం. ఎప్పుడూ కూడా మన జీవితంలోనూ నిర్లక్ష్యం అనేది అసలు పనికిరాదండి. ఇది ఎవరు చెప్తున్నారు? ఒక భక్తుడు, అంటే దేవుడి బిడ్డ అయినటువంటి ఒక ఆయన తన పని మీద పొలాలు బట్టి వెళ్తున్నాడండి. అప్పుడు తన తోటి విశ్వాస అయినటువంటి ఆయన తోటలోకి వెళ్ళాడు. దాని పేరు కూడా ఏం పెట్టారు చూడండి, సోమరి అని ఎవరంటారు? చేద్దాంలే చూద్దాంలే ఆ మనసు ఉందనుకోండి, చేయలేకపోవడం అలాగండి. లేమి ఎక్కడే ఉండదు, ఆ ఇంట్లోనే టెస్ట్ వేస్తుందండి. ఖచ్చితంగా లేమి వచ్చేస్తుందండి ఇంట్లోకి, లేని కష్టాలు అన్నీ వచ్చేస్తాయి. ఆయన వస్తూ ఉన్నాడంటండి. అలాగా వస్తున్నప్పుడు ఆ చేను దాటవలసి వచ్చిందంట. ఆ చేను దాటుతూ వచ్చినప్పటికీ అక్కడ పరిస్థితులన్నీ తన కళ్ళకు కనపడుతున్నాయి. దాటి రాగా ఇదిగో దాని అంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండేను. ముళ్ళ తుప్పలు అంటే ఏమిటి? ఆత్మీయంగా జీవితం చూసుకుంటే ఏమిటాయండి? పాపాలు కదమ్మా, అలవాట్లు. మాట్లాడితే ఆ మాటలు వంకర మాటలు రావటం, చెడు సహవాసాలు రావటం, చెడు అలవాట్లు రావటం, చెడు తలంపులు రావటం, ఇవన్నీ మన ముళ్ళు. అయ్యే బలిచిపోని. పేరుకి మాత్రం మంచి తోట, మంచి తోట, దేవుని తోటే. కానీ అక్కడ ఏం బలిచినాయండి? కప్పి ఉండేను. అంటే తోట చుట్టూ కూడా ప్రహరీ కూడా ఉంటుందండి, కంచి ఉంటుంది. కంచి లేదు. దాన్ని చూసి యోచన చేసుకుంటేనే అమ్మా. ఇంతకు బుద్ధి ఎవరు తెచ్చుకున్నారు? ఒక్కసారి ఆలోచించండి, ఎవరు తెచ్చుకున్నారండి బుద్ధి? చూసిన వాడా లేకపోతే ఆ పరిస్థితుల్లో ఉన్నవాడా? అమ్మో, నేను కూడా ఇలాగ ఉన్నాను అనుకో, 4 రోజులు ఇలాగ అయిపోతాను నేను. ఎక్కువ రోజులు అక్కర్లేదండి. ఇదే రకంగా నేను ఉండిపోయానంటే, ఎక్కడైనా పొరపాట్లు చేసుకున్నానంటే రేపు వద్దన్న నా జీవితం కూడా అంతే.
ఇదే ఆత్మ పరిశీలన అండి. ఎందుకంటే మన ముందు కొన్ని జీవితాలు ఉంటాయి. ఆ జీవితాలు మనం చూసినప్పుడు ఆ జీవితం ఎందుకు చూస్తాం మన బుద్ధి తెచ్చుకోవటానికండి. అయ్యో మన దేవుళ్ళే బలంగా లేకపోతే ఇలాగ అయిపోతాం, మనం కూడా ఇలాగ అయిపోతామేమో. అలా అవ్వకుండా ఉండాలంటే మన పొరపాట్లు మనం వెంటనే సరి చేసుకోవాలి, చక్కపరుచుకున్నామంటే ఫలాలు తింటాం. ఇప్పుడు ఆ తోట కనుక అది చక్కపరుచుకుంటే ఫలాలు తినేవాడు. కానీ అందులో ఏమున్నాయండి? అడుగు తీసి అడుగు వేయలేరండి. అలాగనే కాపుదల లేదు. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి రాతి కట్టడం అంటే గోడ పడిపోతే ఊళ్ళో పశువులన్నీ ఎక్కడ ఉంటాయండి? అందుకే దాని పేరు ఏం పెట్టారండి? సోమరివాణి చేను అంటే పొలం అంటే తెలివి లేదండి, అంటే ద్రాక్ష తోట. చాలా ఎందుకంటే ఈ పరిస్థితి ఎవరికి రాకూడదండి. దేవుడు కట్టాలి, మనల్ని దేవుని వాక్యం కట్టాలి జీవితాన్ని. ఆయన వాక్యానికి మనం ఎక్కువ విలువనిచ్చామనుకోండి, ఈ అన్నిట్లో మనం దేవుని ద్వారా సరి చేసుకుంటామండి. ఎక్కడ ఏ సమయంలో ఏం చేసుకోవాలో అన్నీ కూడా చేసుకుంటూ ఒక విలువైనటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతామండి. ఎందుకంటే మన దేవుడు ఎప్పుడైనా చూడండి తేలిగ్గా తృప్తి పొందేవారు మాత్రం కాదండి. ఏదో ఒక స్థాయి వెళ్ళిన తర్వాత ఆ స్థాయికి సరిపెట్టుకునే దేవుడు మాత్రం కాదండి. ఎప్పుడు కూడా మనం సరిపెట్టుకోకూడదండి. ఓ స్థాయిలోకి వెళ్ళిన తర్వాత ఆ స్థాయిని దాటి ఇంకో స్థాయిలోకి వెళ్ళాలి. అంటే దినదినం మళ్ళీ ఏమి రావాలండి? వృద్ధి రావాలి, అభివృద్ధి రావాలి. అని నిన్నటిలాగా లేవండి. నిన్న స్థితి వేరు, కానీ నిన్నలోంచి ఇంకా ముందుకు వెళ్ళాలి. ఎప్పటి వరకు వెళ్ళాలి? ఆయన కుమారులా మారే వరకు కూడా మనం వెళ్ళాలి. ఆ స్థితిలోకి మనం వెళ్ళాలి. అప్పుడు వరకు మనం వృద్ధిలోకి రావాలని దేవుడు కోరుకుంటాడు. ఆయన కుమారుడి స్వరూపమును మనం ధరించుకునే వరకు కూడాను మనలో ఏం రావాలి? మార్పు అండి. ఆయనలా మారాలి మనం. అది దేవుని కోరిక అనమాట. అప్పుడు వరకు ఏం చేస్తారు? ఆయన చేయవలసింది ఆయన చేస్తూనే ఉంటారండి. దేవుడు ఎప్పుడు కూడా ఆయన తన పని ఆపేవారు కాదండి. ఆ మాట ప్రభువు అన్నారు, నా తండ్రి ఇప్పుడు చేస్తూనే ఉన్నాడు, నేను కూడా ఇప్పుడు కూడా పని చేస్తూనే ఉన్నాను. తండ్రిగా పనిచేస్తున్నారు, కుమారుడిగా పనిచేస్తున్నారు, యేసయ్యగా ఇప్పుడు కూడా మన కోసం పనిచేస్తూనే ఉంటున్నారు. అందుకే మనం ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో ఆ విషయాల్లో మనం ఎప్పుడు కూడా దేవుని సహాయం తీసుకుని ఎదుగుతాడుకు ప్రయత్నం చేసేవారునే దేవుని సహాయంతోనే వెళ్ళాలండి. అందుకే యెహోవా ఇల్లు కట్టించిన యెడల కట్టివారి ప్రయాస వ్యర్థమేనండి. దేవుని పక్కన పెట్టేవంటే ఇంకా నీ అభివృద్ధి నువ్వే ఆటంకం పరుచుకుంటూ అవుతుందండి. అక్కడ నువ్వు ఎదగాలంటే అక్కడ ఎవరి సహాయం తీసుకోవాలి? దేవుని సహాయం అండి. ఆయన సహాయంతో మనం ముందుకు వెళ్ళాలి. ఆయన ముందుకు వెళ్ళామనుకోండి, ఒక్కొక్క మెట్టు కడకెళ్ళేతోటికి ఎంతవరకు దేవుడు నిలపాలనుకున్నారో అంత స్థాయికి దేవుడు తీసుకెళ్తారండి. ఎందుకంటే అది మనకైతే అసాధ్యమే, దేవునికి మాత్రం అసాధ్యమైనది ఏది లేదండి. సమస్తము కూడా నమ్మితే సమస్తము కూడా సాధ్యమేనండి. మరి ఏ స్థితిలో మనం జాగ్రత్తగా ఉండాలి? ఆత్మీయ స్థితి అండి. కొన్ని విషయాల్లో మనం రాజీ పడిపోతూ ఉంటామండి. ఏ విషయాలు అంటేనే ఆ మాట హెజ్కేలు గ్రంథం చూడము 22లో 26వ వచనం. దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను అపవిత్రపరచుదురు, ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని వ్యత్యాసం కనబరచరండి. ఇందుకు ఈ మాటలు అర్థమవుతున్నాయమ్మా?
ఇంకోసారి చదువు. దాని యాజకులు నా ధర్మశాస్త్రమును అంటే దేవుని చిత్తాన్ని నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను అపవిత్రపరచు. ఎందుకంటే దేవుని పని వేరు, లోకం పని వేరండి. ఎప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటేనే దేవుని పని వేరు, లోకం పని వేరు. దేవుని పని ఏదైనా సరే అది ప్రతిష్ఠించబడింది, అది పవిత్రమైంది, పరిశుద్ధమైంది. ఏదైనా సరే, ఏ కార్యక్రమమైనా సరే అది పవిత్రమైంది, పరిశుద్ధమైంది. దాన్ని లోకంతో పోల్చకూడదు, లోకంతో కలపకూడదు. ఎప్పుడు కూడా దాన్ని ఎలా చూసుకోవాలి? మనం పవిత్రంగాను పరిశుద్ధంగా చూసుకోవాలి. అది దేవుని చిత్తం. కానీ ఆ విషయంలోనూ ఈ రోజుల్లోనూ నడిపించే నాయకుల్లో ఉందండి అమ్మా. వాళ్ళలా మీరు మారుతున్నారా, మీరులాగా వాళ్ళు మారుతున్నారా అమ్మా? అందుకే ప్రభు అక్కడ ఖచ్చితంగా ఎవరైనా సేవకులే అన్నారు. చూడండి, ముందు యాజకులు అంటే సేవకులేనండి. ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదం ఎంచరండి. పవిత్రమేదో అపవిత్రమైందేదో తెలుసుకున్నటకు నేర్పరండి. నేర్పడం అంటే ఏమిటి? నువ్వు పొరపాటు చేస్తే ఖండించాలి. అంతే వినలేదనుకోండి, ఆ తర్వాత అక్కడ ఉన్నట్టు సంఘంలో ఉన్న 2-3 తీసుకుని గట్టిగా వాళ్ళని అసలు ఖండించి గద్దించి దేవుళ్ళకి నిలపవలసిన బాధ్యత సేవకుడిదండి. అలా ఉంటే సేవకుడు నిలబెడతారు అమ్మా? అది ఉండదండి. అసలు ఆ మాటే హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం మీకు జ్ఞాపకం చేసుకోవాలి. మీరు మీ లెక్క అంతా మీకు చెప్పాలండి. ఏదో అయిపోయింది కదా రోజులు అనుకుంటూ అది కాదండి. మీ ఆత్మల లెక్క ఖచ్చితంగా లెక్క చెప్పవలసిందే. అందుకే సేవ విషయంలో యాకోబు మాట్లాడతారు చూడండి. యాకోబు మాట్లాడుతూ తిమోతిలో పౌలు మాట్లాడతారు. చాలా భారం అండి. అందుకే ఎప్పుడు కూడాను ఇవన్నీ కూడాను ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా తీసుకునేవారునే ఉండాలి. దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. ఏమో మాట్లాడారమ్మా అక్కడ? వారికి నేర్పరు. పవిత్రమైందేదో అపవిత్రమైందేదో తెలుసుకున్నటకు జనులకు నేర్పరు. నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు. వారి మధ్యన నేను దూషింపబడుచున్నాను. హల్లెలూయా. దేవునికి ఎప్పుడూ మనము సంతోషంతోనూ ఉండే విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటారండి. అందుకే మన అయ్యాను ఒక్కొక్కరిని ఉన్నతమైన స్థాయిలో నిలుపుతారు. వాళ్ళే సాక్ష్యాలు చెప్పేదండి. వాళ్ళు చూసి మనం ఏం చేసుకోవాలి అమ్మా? ఆ స్థాయిలోకి వెళ్ళటానికి మనం ఏం చేయాలి? ఆ సాక్ష్యాలను బట్టి మనం ఏం చేయాలి? మేము ముందుకు వెళ్ళాలి. అందుకే దేవుని సాక్ష్యాలు ఎందుకు చెప్పుకునేది మనం? ఇలాగ ఉంటే ఈ రకంగా ముందుకు వెళ్ళొచ్చు, ఈ రకంగా ముందుకు వెళ్ళొచ్చు. అందుకే సాక్ష్యాలండి. సాక్ష్యాలు అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు ఇలాగుంటే దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు ఉన్నతమైన స్థానంలో పెడతారు. అందుకే మనలో ఏమి రావాలి? దినదినము ఎదగటానికి ప్రయాసపడేవారునే ఎదుగుతూ ఉన్నామనుకోండి, ఖచ్చితంగాను దేవుల్లోనూ ఉన్నతమైన స్థాయిలో మనం దేవుడు నిలబెట్టేవారు. అందుకే ఎప్పుడు కూడాను ఏది ప్రతిష్ఠితమో ఏది అపవిత్రతమో దేవుని వాక్యం ద్వారా మనం ఎప్పుడు కూడా తెలుసుకునేవారునే ఉండాలి. లోకం వేరు, దేవుని సన్నిధానం వేరు. అది భోజనమైనా సరే, పలహారమైనా సరే, బల్ల భోజనమైనా సరే, దేవుని వాక్యమైనా సరే, ఏదైనా సరే లోకం వేరు,
మందిరం వేరే. మనం ఏం తీసుకున్నా సరే అది ఉన్నతమైంది. అక్కడ పలహారం తీసుకున్నామా, అది ఉన్నతమైంది, దేవుని ద్వారా మనకు అందింది. అది దాంట్లో మనం ఏం చేయాలి, సంతోషపడాలి. సంతోషపడి దేవుడు మనకి ఇచ్చాడు, ఇచ్చిన దాంతో ఏం చేయాలి, మనం సంతోషంతో తీసుకుని దేవుడు స్తుతించేవారునే ఉండాలి. ప్రతిదీ కూడాను ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో దాన్ని ఏం చేయాలి, మనం ఘనపరుచుకునేవారునే ఉండాలి. ఆ ఘనపరుచుకునే మనసు మనలో చూసినప్పుడు లోకం కూడా మళ్ళీ హెచ్చిస్తుందండి. అందుకే ఆ మాట యేసయ్య అన్నారు చూడండి, ఎందుకంటే ఆయన గురించి దేవుళ్ళలోను మనుషుల్లోనూ లోకాసు వార్తలో ఉంటుందమ్మా. నాలుగో అధ్యాయం అమ్మా. ఎప్పుడు కూడా మనం ఎందులో ఎదగాలి, ఎప్పుడైతే మీరు దేవుళ్ళు ఎదుగుతూ మొదలు పెడతామో అప్పుడే లోకం కూడా మనల్ని గుర్తిస్తుందండి. ఖచ్చితంగా దేవునికి ఏం కలుగుతుంది, మహిమ కలుగుతుందండి. ఆయన సంతోషపడతారు. అందుకే ఆయన ఏమంటున్నారు, నేను దూషింపబడుతున్నాను. ఎందుకంటే ఆ మాట ఎందుకన్నారు, ఆయన ఒక తండ్రిగా మాట్లాడుతున్నారు. మనం ఎదుగుతూ ఉండాలి. ఎదుగుదల చూసి ప్రభు ఇంకనూ మనల్ని ఎదగటానికి తాను కూడా మనకు కృషి చేసే విధంగా, ఎందుకంటే పరిశుద్ధాత్మను మనలో ఉన్నారండి. ఆయన మనల్ని ఎదుగడానికి చేయవలసిన క్రియ అంతా కూడా ఆయన చేస్తూనే ఉంటారు. అందుకే ఎప్పుడు కూడా మనం ఎదగాలి. ఎదగాలంటే ముందు నడిపించేవాళ్ళు సక్రంగా నడిపించేవారే ఉండాలండి. ఆ మాట దేవుడే చెప్తున్నారు. అందుకే వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం పవిత్రంగాను పరిశుద్ధంగాను దాని ద్వారా నడిపించబడుతున్న వారునే ఉండాలి. అలా ఉన్నామనుకోండి సంఘాభివృద్ధి చూడండి ఎంత అలాగా అభివృద్ధి చెందుతుందో. అందుకే ఎప్పుడు కూడా వాక్యానికి మొదటి స్థానం ఇచ్చుకునేవారునే ఉండాలి. అదేవిధంగా ఇక్కడ 13వ అధ్యాయంలో చూడమ్మా, 13వ అధ్యాయంలో 10 నుంచి 12 వరకు. సమాధానం ఏమీ లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు. నా జనులు మట్టి గోడని కట్టడం మొదలుపెట్టగా వారు వచ్చి దాన్ని గచ్చిపోత పూత పూసేస్తున్నారు. వీళ్ళు ఇంకా రక్షణలో వాళ్ళు ఎదుటూ మొదలుపెట్టారు. 13:10 పూసెదరు. ఇందువలననే పూయిచున్న వారితో నీవిట్లనుము వర్షము ప్రవాహముగా కురియును, గొప్ప వడగండ్లు పడును. ఎందుకంటే మనం దేవునిలోను దేవుని ద్వారా కట్టబడుతున్నప్పుడు బలమైన కట్టడంగా మారుతామండి. కానీ దానికోసం కష్టపడేవారునే కట్టడం మొదలైందనుకోండి వెంటనే పూతలు పూయకూడదండి. అది బలంగా నిర్మించుకునేవారునే ఉండాలి. బలపడాలి. మనం ఎంతగా బలపడతాం దేవునిలోనూ అప్పుడే మనకి పరిపూర్ణం అవుతామండి. ఆ సమయంలో కానీ మనం గచ్చిపోత కింద పూత పూసేసుకున్నాం అనుకోండి, ఆ సమయం వచ్చినప్పుడు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు అది వెంటనే రాలిపోతుందండి. మొత్తం కట్టడం ఏమవుతుందండి, మొత్తం పాడైపోతుందండి. ఇంకా ముంచదమ్మా. ఇందువలనే పూయిచున్న వారితో నీవిట్లనుము గొప్ప వడగండ్లు పడును, తుఫాను దాన్ని పడగొట్టగా అది పడిపోవును. ఆ గోడ పడగా జనులు మిమ్మును చూచి మీరు పూసిన పూత ఏమాయనని అడుగుదురు కదా. ఈ పరిస్థితులకు వెళ్లకుండా ఉండడం కోసమే మన ప్రతి దాన్ని కూడా యెహోవా సహాయం తీసుకునేవారునే ఉండాలి. ఎందుకంటే యెహోవా సహాయం తీసుకున్నాం అనుకోండి ఈ పరిస్థితిని మనం దాటుకునేవారునే ఉంటామండి. ఈ పరిస్థితి మనం దాటాలంటే అక్కడ ఎవరు సహాయం తీసుకోవాలి? అందుకే యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టివారి ప్రయాస వ్యర్థము. ఆ పట్టణాన్ని దేవుడు ఆయన కాపాడలేకపోతే కావలి కాయవారి ప్రయాస వ్యర్థమేనండి. దేవుడి చేత మరి కట్టబడాలి, దేవుని మీద ఆనుకునేవారమే ఉండాలి, దేవుని చేత కట్టబడిన వారమే ఉండాలి. ఏ సలహా ఎప్పుడు తీసుకోవాలో దేవుని ద్వారా మనం సమస్త పొందుకు. ఎందుకంటే ఆలోచనకర్త
దేవుని ఆలోచనలు తీసుకోండి, ఉన్నతమైన స్థాయిలో దేవుడు తీసుకెళ్తాడు. సరే, 16వ అధ్యాయంలో సామెతలు చూడడం 9వ వచనం. ఒకడు తాను చెయ్యిపోవునది మనం ఆలోచిస్తాం, నేను ఎలా ఉండాలి, నేను ఎలా స్థాయిలోకి వెళ్ళాలి, ఆలోచన మాత్రం చేయగలుగుతామండి మనం. కానీ దాన్ని స్థిరపరిచేది ఎవరు? అమ్మా, ఆయనేనండి. ఆలోచన మాత్రం చేయగలం, మనం ఒక ప్లాన్ మాత్రం వేయగలం, కానీ ఆ ఫలాలు ఇచ్చేది ఎవరు? అందుకే ఆయన మీద మనం ఆధారపడాలి. ఆయన మనల్ని కట్టాలంటే ఖచ్చితంగా మనం ఆయనలో మరి స్థిరపడేవారునే ఉండాలి. ప్రతి ఒక్క విషయం ఎవరి సహాయం తీసుకోవాలండి? ఆయన మీద ఆధారపడితే ఆయనే మనల్ని కడతారు. అందుకే ఆయన ద్వారానే మనం కట్టబడడానికి ప్రయాసపడేవారునే ఉండాలి. ఆయన ద్వారా కట్టబడింది అనుకోండి ఇల్లు, ఆ ఇల్లు ఎలాగుంటుంది? అందుకే బండ మీద కట్టిన ఇల్లు అమ్మా ఎప్పుడు స్థిరంగానే ఉంటుందండి. అదే కనుక అలా ఇసుక మీద కట్టిన ఇల్లు, బండ అంటే క్రీస్తు అండి, క్రీస్తు అంటే వాక్యం. అందుకే దేవుని వాక్యం ద్వారా మనం కట్టుకున్నామంటే మన జీవితాన్ని, ఆ జీవితం ఎలాగుంటుంది? ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది. ఎన్ని గాలివానలు వచ్చినా సరే అది స్థిరంగానే ఉంటుందండి. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని సహాయం తీసుకోవాలి, వాక్య సహాయం తీసుకోవాలి, ప్రభు ద్వారా నడిపించబడాలి. అది ఒక ఉన్నతమైన కట్టడంగా మనం మార్చుకున్నాం అనుకోండి, ఆ కట్టడం అది ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందండి. ఎన్నో ఇబ్బందులు రావచ్చు, కానీ ఇబ్బందులన్నీ గాలివానలు వస్తాయి, కానీ ఆ ఇంటి మించి పైనుంచి వెళ్ళిపోతాయి, కానీ ఇంటిని ఏం చేయలేవండి. కానీ మనం ఇసుక మీద కట్టుకున్నాం అనుకోండి, గాలి వాన వచ్చాను అమ్మా, గాలి వాన వచ్చి దాని పాటు గొప్పదైనందువల్ల అది కూడా కొట్టుకుపోతుంది. అది ఎప్పుడు కూడా దేవుని సహాయం తీసుకోవడానికి ప్రయాసపడేది. ఎందుకంటే ఈ 2024 సంవత్సరం అంతా కూడా ఎలా గడిపేస్తాం మనం, కానీ రాబోయే సంవత్సరంలోనూ ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాలండి. మనం ఖచ్చితంగా దేవుని ఎదగాలి, దేవుని ద్వారా మనం కట్టబడాలి. దేవునిలో బలపడ్డాం అనుకోండి, సంవత్సరాంతం వరకు కూడాను దేవుడు మనకు ఒక స్థాయిలో నిలపడానికి ఖచ్చితంగా సహాయం చేస్తారండి. అందుకని జ్ఞాపకం చేస్తాను, నేను యెహోవా ఇల్లు కట్టించకపోతే కట్టివారి ప్రయాస వ్యర్థమేనండి. ఆయన సహాయం తీసుకుని ఆయన ద్వారా మనం కట్టుకునేవారునే ఉండాలి. మరి ఏ విధంగా రోమీయులు చూడడం 11వ అధ్యాయంలోను 11, 33, 34 వచనాలు. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసత్యములు. మరి ఆయన ఆలోచనలు ఎలాగుంటాయి? నీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. ఆ మాట యెషయా గ్రంథంలో ఉంది కదండి. దేవుని ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరండి. అందుకే మరి తీసుకోవాల్సిన సలహా ఎవరిది? వాక్యాందండి. వాక్యాన్ని ముందు పెట్టుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం అనుకున్నది, దేవుడు అనుకున్నది ఖచ్చితంగా మన ఎడల జరుగుతుందండి. ఆయన సహాయంతో ముందుకెళ్ళేవారునే ఉండాలండి. కముచదమ్మా. ఎంతో గంభీరము, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభు యొక్క మనసును ఎరిగిన వారు ఎవరండి? ఆయనకు ఆలోచన ఎవరు చెప్పగలరు? ముందుగా మరి ప్రతి ఒక్క చూడండి. ఎందుకంటే భూమిలో విత్తనం వేయాలి, విత్తనం వేస్తే ఫలం వస్తుంది. విత్తనం వేసినప్పుడు అనుమానం పెట్టుకుంటే అమ్మా, విత్తనం వేసినప్పుడు అనుమానం పెట్టుకుంటే ఇంక వృద్ధి ఎలాగ వస్తుందండి అమ్మా? అమ్మ నా సమయం అంత ఇందులో గడిపేస్తే అతను నేనేమైపోవాలి? అదే నా విత్తనాలన్నీ నేను భూమిలో పడేస్తే నేనేం తినాలి అని అనుకుంటే
ఏనాడు వృద్ధిలోకి రామండి. ఆయన మీద ఆధారపడాలి, ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలి. ఖచ్చితంగా మనం ఆయన మీద ఆధారపడ్డామనుకోండి, ఫలాలు దేవుడు ఇస్తాడండి. ఎందుకంటే దేవుడు అనుకున్నది వేరు, మనం అనుకునేది వేరండి. అది మన ఎప్పుడు కూడా అది తెలుసుకోలేమండి. ఎందుకంటే ఆయన ఆలోచన వేరు, మన ఆలోచన వేరండి. ఆశతో మనం విత్తుకునేవారునే ఉండాలి. అందుకే ముందు ఇత్తాలి. ఆయనకి ఏ విధంగా ముందుకు వెళ్ళమన్నారో ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాం. అదే విత్తనం వేసామనుకోండి, ఆ విత్తనం ద్వారా మనం నూరంతరుగా ఫలించే విధంగా దేవుడు ఫలింపజేస్తాడు. ఇంకా ముంచదమ్మ. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి యుగ యుగముల వరకు ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఎప్పుడు కూడా ఆయన ద్వారా మనం ముందుకు వెళితే ఎప్పుడు కూడాను ఆయన ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్ళేటువంటి సామర్థ్యం కలిగేటువంటి దేవుడు ఆయన. ఆయన ఆలోచన ఎలాగ ఉంటుందో మీరు వాక్యం ద్వారా చూపిస్తాను చూడండి. ఆమె ఎపిసీలు చూడడం 1 అధ్యాయంలో 9 నుంచి 11 వచనాలు. ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. హల్లెలూయా. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి ఇంతకు వాక్యం అర్థమైందమ్మా? ఇంతకు ఇప్పుడు అక్కడ ఘనత కీర్తి ఎవరికి రావాలండి? మనం హెచ్చించబడితే అక్కడ దేవుడికి ఏమొస్తుంది? ఘనత, కీర్తి. కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచును. హల్లెలూయా. ఇవాళ మిమ్మల్ని దేవుడు పిలిచాడు అంటే మీ ఎడల దేవునికి ఒక చిత్తం ఉంది. ఆ చిత్తం మనలో నెరవేరాలంటే మన దేవునికి లోబడాలి. మన దేవునికి లోబడ్డామనుకోండి, దేవుని చిత్తం మనలో నెరవేరుతుంది. ఎప్పుడైతే దేవుని చిత్తం మనలో నెరవేరుతుందో మనల్ని ఒక ఉన్నతమైన స్థాయిలోకి మనం వెళ్ళగలుగుతామండి. అలా వెళ్ళగలగాలంటే ఖచ్చితంగా మరి ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలండి. ఆయన ఏ విషయమైతే దేవుడు మన ముందు పెట్టారో అది ఏదైనా సరేలే, దేవుడు ఏదైతే నిర్ణయించారో అది పవిత్రమైంది, అది పరిశుద్ధమైంది, అది మహిమగలది. ఎప్పుడు దాన్ని గౌరవించుకునేవారునే, ఎప్పుడు దానికి మొదటి స్థానం ఇచ్చుకునేవారునే మనం ముందుకు వెళ్ళామనుకోండి, దేవుడు మనలో తను అనుకున్న స్థాయిలోకి మనల్ని తీసుకెళ్తారు, సిద్ధంగానే ఉంటారండి. ఎందుకంటే తన కుమారుడు యొక్క స్వరూపంలోకి, ఎందుకంటే ఆయన ద్వారానే సమస్తం అనుగ్రహించబడాలి దేవుడు నిర్ణయించుకున్నారండి. అక్కడ మనకి ఏం కావాలన్నా సరే, ఆర్థికంగా కావాలా, అదేవిధంగా ఆరోగ్యం విషయంలో కావాలా, లేకపోతే ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళడానికి కావాలా, ఆధ్యాత్మికంగా ఎదగాలని ఉన్నదా, ఏ విషయంలో అయినా సరే మనకి ఆయన ద్వారానే జరగాలని దేవుని యొక్క చిత్తం అండి.
అందుకే ఆయన ద్వారానే ముందుకెళ్ళడానికి ప్రయాసపడేవారునే ఉండాలి. ఈ విధంగా ముందుకెళ్ళామనుకోండి, యెహోవా ఇల్లు కట్టిస్తే అది ఎప్పుడు కూడాను స్థిరంగానే ఉంటుందండి. అది ఎలాగుంటుందో కీర్తనలో ఇంకా ముందుకెళ్తే మనకు అర్థమవుతుందండి. 127 కీర్తన ఇంకా ముందు చదవము. దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు నుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, కుమారులు యెహోవాకు అనుగ్రహించు సాక్ష్యము, గర్భఫలము ఆయన స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. యవ్వన కాలమునందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటి వారు వారితో తన అంబులు పొంది నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివారు గుమ్మములో తమ విరోధులతో వాదించి ఎప్పుడు వారు ఎలాగుంటారండి? గుమ్మం అంటే క్రీస్తు. క్రీస్తులో ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా మన ఈరోజు ఎవరు? సాతానండి. సాతాను జయించగలం. నాకు సాక్ష్యం చెప్పారు చూడండి. యేసయ్య నామములో ప్రార్థన చేస్తే దెబ్బకి సాతాను ఎక్కడ పోయింది? ఆ స్థితి ఎప్పుడు వస్తుంది మనకి? ఆయన మన జీవితాన్ని ఎవరు కట్టాలి? ఆయన కట్టాలండి. అప్పుడు మనం ఆయన గుమ్మంలో ఉండగలం. ఖచ్చితంగా మనం వాదించగలమండి. సాతాన్ని కూడా మనం గట్టిగా ఎదిరించగలం, సాతాన్ని జయించగలం. ప్రతి దాన్ని కూడా మనం అన్ని జయించుకునేవారు. అప్పుడు దేవునికి మహిమ వస్తుంది, ఘనత ప్రభావాలు వస్తాయండి. ఎప్పుడు కూడా తన కుమారులు ఉండటమే, స్థాయిలోకి వెళ్ళటమే తల్లిదండ్రులకి ఎప్పుడు కూడాను కోరుకునేదండి. అందుకే మనం ఓ స్థాయిలోకి వెళ్ళామనుకోండి, దేవునికి మహిమ వస్తుంది, దేవుని సంతోష పెట్టుకునే వారునే ఉంటామండి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఆలోచించేది మన ఎదుగుదలేనండి. మనం ఎంతగా ఎదిగితే అంతగా దేవుడు సంతోషపడతారండి. చిన్న వస్తువు చూసుకుని మనం ముగించేసుకుందాం. ఒకసారి మనం ఆయన ఆలోచన తీరు ఎలాగుంటుందంటే, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 2 వచనాలు చదువు. మొదటి 2 వచనాలు. 15వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగను మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. అది ఆ దృష్టితో చూస్తారండి. మనం ఫలాలు రావాలి, ఎదగాలి, దేవుళ్ళో మనం ఎదగాలి. ఆ ఎదగడానికి ఆటంకమైనవన్నీ అన్నీ కూడాను ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తారు? నరికి అవతల పాడేస్తారండి. అవి మనకి ఏదైతే ఆటంకం ఉందో మనలోనూ తీసి అవతల పాడేస్తారండి. ఆ పాడేసినప్పుడు మనకు బాధ రావచ్చు, ఇబ్బంది రావచ్చు, అభ్యంతరాలు రావచ్చు. అవన్నీ అక్కడ ప్రభు చూడండి. అక్కడ మన అభివృద్ధి దేవుడు చూస్తాడు. అక్కడ మన అభివృద్ధికి ఏదైనా ఆటంకం ఉంటే ఖచ్చితంగా దాన్ని తీసి అవతల పడేస్తాడు. ఫలాలు రావాలి, మనలో ఫలించాలి. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. హల్లెలూయా. ఇది దేవుడు చూసేదండి. ఇదే దేవుని కోరిక. మన దేవుళ్ళు ఫలించామనుకోండి, అదే ఒక సాక్ష్యంగా మారుతుందండి. అందుకే సాక్ష్యంగా నిలబెట్టేది ఎవరు? దేవుడేనండి. ఎప్పుడు కూడా మట్టి గోడకి గచ్చిపోతలు పూయకూడదండి. పూసామనుకోండి, గట్టిగా తుఫాను వస్తే అందులో లోపల ఉన్న గోడ ఏమైపోతుంది? అప్పుడు దాని పాటు గొప్పదవుతుందండి. అవమాన పాలు అయిపోతాం. అంటే మనకు కాదండి, దేవుడు అవమాన పాలు అవుతాడు.
అయ్యో వీరిని నడిపించిన దేవుడు ఇటువంటి వాడా, అందరమైన ఏమవుతుంది. అందుకని నా నామము దూషింపబడినది. ఎప్పుడు కూడా దేవుని హెచ్చించుకోవాలంటే మనం ఎదగాలండి. ఆయనలో ఎదిగామనుకోండి ఆయన చాలా సంతోషపడతారు. అందుకే ఫలింపని ఏమైనా ఆటంకాలు ఉన్నాయి, ఫలింపని విషయం ఉన్నాయనుకోండి అవన్నీ తీసి అవతల పడేస్తారు. ఆయన తర్వాత ఇంకో మాట కూడా నాకు వ్యతిరేకంగా మీరు ఏమీ చేయలే, ఆ మాట కూడా ఉంటుంది చూడండి, చదువు అక్కడ. ఎవడైనాను నా యందు ఉండని ఎడల నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అదేనమ్మా. ద్రాక్షవల్లి నేను. ఎందుకంటే మనం ఆయనలో ఉన్నామనుకోండి మరి ఏది అవసరం మనం అడగొచ్చు, ఖచ్చితంగా మనం పొందుకోగలుగుతామండి. ఇస్తారైనా ఖచ్చితంగా ఇస్తారండి. కానీ ఆయన వ్యతిరేకంగా మనం ఏం చేయలేమండి. నాకు వేరుగా ఉండి మీరేమీ మనం దేవుళ్ళు అంటగట్టబడాలి. దేవుళ్ళు అంటగట్టబడ్డామనుకోండి సారం ఎవరిది? ఎందుకంటే ఒక మొక్కలోంచి కొమ్మ ఇరిసి ఇంకో మొక్క అంటికట్టబడితే ఆ కొమ్మ దేని మీద ఆధారపడి జీవిస్తుందండి? ఎందుకంటే మనం అన్యుల్లోంచి వచ్చాం, అదే దేవుళ్ళు అంటగట్టబడ్డాం. ఇప్పుడు మనం పొందుకునే సారం ఎక్కడి నుంచి? దేవుల్లో ఉంచండి. అందుకే ఆయన మీద ఆధారపడి ఆయనలో మీరు వృద్ధి చెందుకుంటూ వచ్చామనుకోండి ఇంకనూ ఫలాలు ఇచ్చే విధంగా ఆయన మళ్ళీ ఆశీర్వదిస్తారు. అందుకే మనం ఆయన మీద ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడి ఆయన ద్వారా మనం కట్టుకున్నాం అనుకోండి ఒక ఉన్నతమైన స్థాయి, ఉన్నతమైన ఆదరణ దేవుడు మనకి ఇస్తాడండి. మరి 2025 సంవత్సరంలోకి దేవుడిచ్చే వాగ్దానం అదేనండి, ఫలించాలి. ఫలించామనుకోండి దేవుని ఫలాలు చాలా తొందరలోనే మనం చూస్తాం. దేవుడు చిన్న వాక్యం దీవించి ఆశీర్వించిన గాక. ఇంకా మీలోను చిన్న ప్రార్థన చేయండి. ఎందుకంటే బాప్తి ఇది బలారాధన ఉంది, బలారాధన నిమిత్తం ప్రార్థన చేయండి. చేసిన తర్వాత బలారాధనకి వెళ్దాం. 12 అవ్వాలమ్మా, ఇంకా లేదమ్మా, ఇంకా 7 నిమిషాలు ఉంది. పెట్టాను.